పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. 360కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఈ సేవలను నిలిపివేయనున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలు బకాయిలు ఉందని అసోసియేషన్ చెబుతుండగా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ మాత్రం 530 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని అంటోంది. గత 20 రోజులుగా పలు చర్చలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. నిన్న 100 కోట్ల రూపాయలు విడుదల చేసినా అది సరిపోదని ప్రైవేట్ ఆసుపత్రులు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే సేవలను నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రభుత్వం త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. పేద ప్రజలకు అత్యంత స్వాంతన చేకూర్చే పథకం ఏదైనా ఉందంటే అది రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఉచితంగా 10 లక్షల వరకు కూడా ఉచిత వైద్యాన్ని, కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా పొందే అవకాశం కల్పించే పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. అయితే నేటి నుంచి కూడా ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు అయితే హాస్పిటల్లో నిలిపివేత జరగనున్నాయి. దాదాపుగా పెండింగ్ లో ఉన్న బకాయిలు 18 నెలలుగా ఈ యొక్క బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదు. దాదాపుగా 1400 కోట్ల బకాయిలు ఈ యొక్క హాస్పిటళ్లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందంటూ కూడా ప్రకటన మేరకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ అసోసియేషన్ ప్రకటన విడుదల చేయడం జరిగింది. తక్షణమే ఈ యొక్క బకాయిలు చెల్లించిన నేపథ్యంలో కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాలన్నీ కూడా పథకం నిలిపివేస్తామంటూ కూడా వారు ప్రకటనలో పేర్కొనడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే అటు ప్రభుత్వం నెల రోజుల నుంచి కూడా ఈ యొక్క ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం, కానీ ప్రభుత్వం నుండి సరైన స్పందన లేదు. అయితే ఈ నెల 1వ తేదీనే ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం, కానీ ప్రభుత్వం ఈ యొక్క పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా వేయడం అయితే జరిగింది. అయితే ప్రభుత్వం ఏదైతే 1400 కోట్లు బకాయిలు ఉండగా 100 కోట్లు మాత్రమే చెల్లించింది. సో ఈ నేపథ్యంలోనే ఆసుపత్రులు నడపలేక ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా వారంతా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇటువైపు హాస్పిటల్స్ నుండి దాదాపు 1400 కోట్ల వరకు రావాలి అని చెప్పి హాస్పిటల్స్ అసోసియేషన్ చెప్తుంది. మరోవైపు ప్రభుత్వం నుండి చూసినట్లయితే 530 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అసలు ఎందులో నిజముంది? అయితే ఆరోగ్యశ్రీ సేవ హాస్పిటల్ అసోసియేషన్ మాత్రం ప్రభుత్వం దాదాపుగా 1400 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్టుగా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి 530 కోట్లు మాత్రమే చెల్లించాలి, ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి 550 కోట్లు చెల్లించాలి, మొత్తంగా 1100 కోట్లు మాత్రమే పెండింగ్ లో బకాయిలు ఉన్నాయి అని చెప్పేసి ఆరోగ్యశ్రీ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఇటు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కి సంబంధించి 2 హాస్పిటల్లో కూడా వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో కూడా 1400లో దాదాపు 530 కోట్లు ప్రైవేట్ ఆసుపత్రికి, 550 కోట్లు ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రైవేట్ హాస్పిటల్ మాత్రం మేము ఆర్థికంగా చితులకు పడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం ఈ యొక్క బకాయిలు చెల్లిస్తారన్న ఉద్దేశంతో అయితే మేమంతా కూడా ఈ యొక్క వైద్య సేవలు అయితే అందించడం జరిగింది, కానీ ప్రభుత్వం చెల్లించిన నేపథ్యంలో కూడా హాస్పిటల్ నిర్వహణ కష్టతరంగా మారిందంటూ కూడా ప్రభుత్వం వెంటనే ఈ యొక్క బకాయిలు చెల్లించాలంటూ కూడా ప్రైవేట్ హాస్పిటల్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం నిన్న సానుకూలంగా స్పందించి 100 కోట్లు విడుదల చేసింది. ఎందుకంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని నేపథ్యంలో వివిధ దఫాలుగా ఈ యొక్క పెండింగ్ బకాయిలన్నీ కూడా
చెల్లిస్తాము, తక్షణమే 100 కోట్లు విడుదల చేస్తున్నామంటూ కూడా ప్రభుత్వం ఆ 100 కోట్లు అయితే విడుదల చేయడింది. మిగతా ఆ డబ్బులు మిగతా పెండింగ్ లో ఉన్న బకాయిలు కూడా ప్రభుత్వం వివిధ దఫాలుగా అది విడుదల చేస్తామంటూ కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు అటు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ అయితే మంత్రి దామోదర్ రాజనరసింహ చర్చ అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఆరోగ్య సేవలు నిలిపివేస్తే చాలా వరకు కూడా పేద మధ్య తరగతి స్థాయి కుటుంబాలు ఇబ్బంది పడతాయి. దాదాపుగా అంటే చాలా వరకు కూడా ఈ యొక్క 10 లక్షలు ఆరోగ్యశ్రీ రావడం వల్ల వారందరికీ కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్న నేపథ్యంలో కూడా వారందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. సో హరికృష్ణ మీరు అంటున్నట్టు ఇప్పుడు ఇది కనుక ఈ రోజు నైట్ నుండి నిలిపివేయడం జరిగింది అంటే కనుక పేద మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఆపరేషన్స్ అన్ని కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే పెద్ద పెద్ద ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ తో వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ప్రైవేట్ హాస్పిటల్స్ కే వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ నిలిపివేస్తే కనుక కేవలం హాస్పిటల్స్ వైపు నుండే కాదు, ప్రజల నుండి కూడా నెగిటివిటీ ప్రభుత్వం పైన పెరిగే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. దీనికి ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్పే అవకాశం ఉందంటారు? ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యం అందించాలన్న ఉద్దేశంతోనే దాదాపుగా 2 లక్షలు అంటే వైఎస్ఆర్ హయాంలో ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం తీసుకొని రావడం జరిగింది. తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని దాదాపుగా 10 లక్షల వరకు కూడా పెంచడం జరిగింది. అయితే పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించాలన్న ఉద్దేశంతో మేము ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చాము. సో ఈ పథకానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగించాలి. ఎక్కడ కూడా ఈ యొక్క సేవలు నిలిపివేసే అంత వరకు కూడా ప్రభుత్వం ఆలోచించదు. ఖచ్చితంగా ఈ యొక్క పెండింగ్ లో ఉన్న బకాయిలన్నీ కూడా చెల్లిస్తాం. కానీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాలేని నేపథ్యంలో కూడా ఈ యొక్క వివిధ దఫాలుగా ఈ యొక్క పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ కూడా చెల్లిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సేవలు నిలిచిపోయేది. ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో చాలా వరకు కూడా చికిత్స పొందుతున్న రోగులందరికీ కూడా ఈ యొక్క చికిత్స అందించే విధంగా కృషి చేయాలి. అటు ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సానుకూలంగా స్పందించాలి. ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ మేరకు పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ కూడా చెల్లిస్తాము. అందుకోసం తక్షణంగా 100 కోట్లు చెల్లిస్తున్నామంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ తో అయితే చర్చ జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఉద్దేశం మాత్రం ఈ యొక్క వైద్య సేవలు నిలిపివేసే పరిస్థితి రాకూడదు. ఖచ్చితంగా పేద మధ్య స్థాయికి సంబంధించి పేషెంట్స్ ఎక్కువగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయించుకుంటున్నారు కాబట్టి వారంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క సేవలు కొనసాగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. పశ్చిమ గోదావరి